Hello everybody, welcome back to my channel. Hope you all are doing good. సో గాయస్, లాస్ట్ వీక్ మంచి బిర్యానీ వండిన తర్వాత తినడానికి ఏమైనా స్వీట్గా ఒక డెజర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎలిజా అయితే ఒక ఐటెం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి గాను ఇంగ్రీడియంట్స్ చూసారుగా, ఫస్ట్ సేమే తీసుకుని సో మామూలుగా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా వాటిని బ్రేక్ చేస్తుంది. సో ఆ తర్వాత ఆ బ్రేక్ అయిన సేమియాని ఏవైతుందో వాటిని ఒక బౌల్లో తను తీసుకుని లైక్ ఈ బౌల్లో కంప్లీట్గా సరిపోతుందా, లేకుంటే అమౌంట్ క్వాంటిటీ అనేది సో ఎక్కువ అవుతుందా, ఎందుకంటే ఈ స్వీట్ ప్రిపరేషన్కి 3 లేయర్స్గా ప్రిపేర్ చేయాలంట. సో అందుకే తను ముందుగానే చూసుకుంటుంది మనం చేసే బౌల్ సరిపోతుంది అనుకున్నట్టే. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో నెయ్యి అయితే వేడివేడిగా నెయ్యి పోసింది. లైక్ మెల్ట్ అవ్వడానికి వేడి గిన్నెలో నెయ్యి పోసి పక్కనే మిల్క్ని కూడా చాలా హాట్గా వేడిగా మిక్స్ చేస్తూ స్టిర్ చేస్తూ పక్కనే ఈ బౌల్లో ఏదైతే మనం నెయ్యి పోసామో ఘీ అందులో ఈ సేమియాని అయితే వేసి అలా అలా కొద్దిసేపు వేయిస్తూ ఉంది. లైక్ అడగంటకుండా, కొంచెం మరీ డీప్ ఫ్రై అవ్వకుండా లైట్గా ఫ్రై అవ్వడానికి ఆ సేమియా అయితే ఏదైతే మనం వేసాం నెయ్యి, ఆ నెయ్యి కూడా సేమియాకి అంటుకునే విధంగా అబ్జర్వ్ చేసుకునే విధంగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంది. సో మీరు కన్నా ఏమైనా ఐడియా ఉందా తను చేసే స్వీట్ ఐటమ్ ఏంటిదో అని, లైక్ ఆ డెజర్ట్ ఏంటిదో? సో ప్యారల్గా అటు మిల్క్ ఇటు ఈ సేమియా రెండు మిక్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొక బౌల్లో కొన్ని మిల్క్ తీసుకుని అందులో ఫ్లోర్ పౌడర్, లైక్ వీట్ ఫ్లోర్ పౌడర్ అది కూడా మిక్స్ చేసింది. సో ఇది ఒకటి బేస్లా వర్క్ అవుతుందంట. సో అందుకే తను ప్రిపేర్ చేసింది. అండ్ ఇదే మిల్క్లో తను కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసింది. సో లైక్ మన రిక్వైర్ అమౌంట్ ఆఫ్ 1 స్పూన్ 2 స్పూన్, సో మనం ఎంత స్వీట్ లైక్ మనం చేసిన ఐటమ్ క్వాంటిటీ బట్టి కూడా మనం ఈ సెకండ్ ఇంగ్రీడియంట్ దానిలో ప్రిపేర్ చేసుకోవచ్చు అంట. ఆ తర్వాత అందులో యాడ్ చేసింది షుగర్. సో ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి, షుగర్ని మనం లైక్ ఒక పౌడర్ లాగా లైక్ మిక్సీ పట్టి గ్రైండ్ చేసి కూడా మనం పౌడర్ చల్లొచ్చు. లేదంటే లైక్ లైక్ ఎలా ఉందో సాలిడ్ షుగర్లా ఉందో దాన్ని కూడా యాడ్ చేస్తే అది మనం హీట్ వల్ల మెల్ట్ అయింది అనుకున్నాం. సో అదేవిధంగా అటు పాలు ఇటు ఈ రెండు మిక్స్ చేస్తున్నాం. సో మనమైతే ఒక ఐటమ్ ప్రిపేర్ చేసాం కదా, లైక్ కస్టర్డ్ పౌడర్ ఫ్లోర్ వీట్ వేసి మిల్క్లో, అది కంప్లీట్ మిల్క్లో మనం యాడ్ చేస్తున్నాం. సో ఇట్స్ వర్క్ లైక్ ఏ మిల్క్ మేడ్. సో మీ అంతా చాలామంది తెలుసు మిల్క్ మేడ్ ఏంటిదో, ఒక కండెన్స్ మిల్క్ లైక్ సాఫ్ట్ స్వీట్నర్ కండెన్స్డ్ మిల్క్. సో ఇలా కంటైనర్ ఉంటుంది. సో దీనికి అడిషనల్గా లైక్ ఇది కాకుండా మనం న్యాచురల్ ప్రిపేర్ చేసుకుంటే ఆ విధంగా మనం కస్టర్డ్ పౌడర్ కానీ వీట్ ఫ్లోర్ మిల్క్లో షుగర్ యాడ్ చేసి చేసుకోవచ్చు. సో అది పోసినా ఇంకా లైక్ అది మిక్స్ చేసినా సరిపోయినందుకు ఒక మిల్క్ మేడ్ సపరేట్గా తీసుకొచ్చి అయితే మిల్క్లో మిక్స్ చేసాం. సో మేము అనుకున్నట్టు షుగర్ అయితే మెల్ట్ అవ్వలేదు. సో అలానే ఉంది, బట్ నో ప్రాబ్లం, ఇలా కూడా తినొచ్చు చెప్పేసింది. సో ఒక లేయర్ ఏదైతే మేము తీసుకున్న బౌల్ ఉందో ఆ బౌల్లో ఒక లేయర్ ఫస్ట్ అయితే ఫామ్ చేసాం. సో ఈ లేయర్ని కొంచెం థిక్గా లైక్ ఏవైతే ఉన్నాయి కదా సేమియా అవి గట్టిగా అతుకోవడానికి సో ఒక బౌల్ పెట్టి ప్రెస్ చేసింది గట్టిగా. సో ఆ తర్వాత మనం ఏదైతే కండెన్స్ మిల్క్ ఉందో ప్రిపేర్ చేసామో దాన్ని ఒక లేయర్గా మొత్తం ఆ సేమియా మీద ఇలా పోసేసింది. చూడవచ్చు సేమియాలు కొన్ని ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. సో ఆ విధంగా నెక్స్ట్ దాని మీద కూడా ఇంకొక సేమియా లైక్ లేయర్ 2 లేయర్స్ వేసి అలా పక్క పెట్టేసాం. ఒక 1-2 అవర్స్ తర్వాత చూసేలా టేస్ట్ ఉంది ఇక. సో వెన్ కమ్ టు టేస్ట్ విషయం వస్తారా, నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ స్వీట్ ఏదైతే మిల్క్ మేడ్ స్వీట్ ఉందో దాంతో స్వీట్నెస్, అలాగే ఏదైతే సేమియా ఉన్నాయో అవి కూడా నవ్వులుతూ ఉంటుంటే కొంచెం క్రంచిగా మెత్తగా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ స్వీట్ నేమ్ వచ్చేసి కునాఫా. సో మీరు ఎంతమంది తిన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.